అందమైన పల్లెటూరిలో కలాం అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి సముద్రపు అలలన్నా, ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షులన్నా చాలా ఇష్టం. పక్షులు గాలిలో అంత ఎత్తున ఎలా తేలుతాయో అని అతను ఆశ్చర్యంగా గమనిస్తూ ఉండేవాడు. ఒకరోజు పాఠశాలలో అతని గురువుగారు ఒక పక్షి బొమ్మను గీసి అది గాలిని ఎలా చీల్చుకుంటూ వెళ్తుందో వివరించారు. ఆ పాఠం విన్న కలాం మనసులో ఒక బలమైన కోరిక కలిగింది. నేను కూడా ఒకరోజు ఇలాగే ఆకాశంలోకి ఎగిరే యంత్రాన్ని తయారు చేస్తాను అని అతను తన గురువుగారితో చెప్పాడు. కలాం కుటుంబం చాలా సామాన్యమైనది. చదువుకోవడానికి అవసరమైన ఖర్చుల కోసం అతను చిన్న వయసులోనే కష్టపడటం మొదలుపెట్టాడు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి వీధి వీధులు తిరుగుతూ వార్తాపత్రికలను పంపిణీ చేసేవాడు. ఆ కష్టం అతనికి క్రమశిక్షణను నేర్పింది. రాత్రిపూట నూనె దీపం వెలుగులో కలాం పుస్తకాలతో గడిపేవాడు. అప్పుడప్పుడు అలసట వేసినప్పుడు అతను తనలో తాను ఇలా అనుకునేవాడు, కళ అంటే నువ్వు నిద్రలో కనేది కాదు, నిన్ను నిద్రపోనివ్వకుండా చేసేదే నిజమైన కళ. ఆ మాటలే అతనికి కొండంత బలాన్ని ఇచ్చేవి. చదువు పూర్తి చేసుకున్న తరువాత కలాం ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. తన సహచర శాస్త్రవేత్త రవితో కలిసి దేశం గర్వించేలా రాకెట్లను తయారుచేసే పనిలో నిమగ్నమయ్యాడు. వారు పగలు రాత్రి కష్టపడి ఒక పెద్ద రాకెట్ను సిద్ధం చేశారు. మొదటిసారి రాకెట్ను ప్రయోగించినప్పుడు అది విఫలమై సముద్రంలో పడిపోయింది. అందరూ చాలా నిరాశ చెందారు. రవి కళ్లలో నీళ్లు తిరిగాయి. కాని కలాం చెరగని చిరునవ్వుతో రవి భుజంపై చేయి వేసి ఓదార్చారు. కలాం అందరినీ పిలిచి ఇలా చెప్పారు, ఓటమిని చూసి భయపడకండి. ఫెయిల్ అంటే నేర్చుకోవడంలో మొదటి ప్రయత్నం. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అర్థం. ఆ మాటలు విన్న అందరిలో మళ్లీ కొత్త ఉత్సాహం ఉరకలేసింది. మళ్లీ పట్టుదలతో ప్రయత్నించారు. ఈసారి రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్ళింది. అది చూసి కలాం, రవి ఆనందంతో ఒకరినొకరు హత్తుకున్నారు. కలాం కన్న కల నిజమైంది. ఆయన ఆకాశాన్ని ముద్దాడారు. కలాం ఎంతో ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ పిల్లలతో గడపడానికే ఇష్టపడేవారు. ఒకసారి మాయా అనే చిన్నారితో మాట్లాడుతూ, ఆకాశం వైపు చూడండి, మనం ఒంటరివాళ్లం కాదు, విశ్వమంతా మనకు మిత్రమే. కలలు కనేవారికి, కష్టపడేవారికి ఇది ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అని చెప్పారు. కలాం మనందరికీ ఒక గొప్ప పాఠం నేర్పారు. మీ కలలు నిజం కావాలంటే మొదట మీరు కలలు కనడం నేర్చుకోవాలి. అకుంఠిత దీక్ష, నిరంతర కృషి ఉంటే సామాన్యులు కూడా అసామాన్యమైన విజయాలను సాధించగలరని ఆయన జీవితం నిరూపించింది.